నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కొరకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. పని ప్రారంభించారు. ఆసుపత్రి నిర్మించడానికి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రభుత్వ బీసీ హాస్టల్ ని తాత్కాలిక 100 పడకల ఆసుపత్రి నిర్మాణం అయ్యేంత వరకు ఈ భవనంలో ఉండి సేవలు అందించాలని ఆసుపత్రిని మార్చారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ కుర్చీలు మిన్న డాక్టర్లు సున్నా అన్న చందంగా ఉంది. ఎందుకంటే డిప్యూటేషన్ మీద ఇంకో రకంగానే వేరే ఇన్ఛార్జీలు ఇవ్వడం, జిల్లాలో ఏ హాస్పిటల్లో ఆయన పని ఉంటే వారిని ఆ చోటికి మారుస్తున్నారు. దీని మూలంగా ఇక్కడ ఏ ఒక్క డాక్టర్ లేరు, ఎక్కడో ఒకరు వస్తూ ఉండిపోతున్నారు. సిబ్బంది కూడా కొందరు 11 గంటల 30 నిమిషాలకు వచ్చి 2 గంటలకు వెళ్ళిపోతున్నారు. ఇలా జరుగుతుంది. మీడియా మిత్రులు అడిగితే వంకరటింకర సమాధానం చెబుతున్నారు. ప్రభుత్వమే పేద ప్రజల ఆరోగ్యానికి బాసటగా ఉండాలని ఆసుపత్రులు నిర్మిస్తూ అందులో సిబ్బందిని, డాక్టర్లను నియమించబోతున్నారు. దర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఉద్యోగులు 9 గంటలకు రావాలి, 4 గంటలకు వెళ్ళాలి. కానీ నీళ్లు వచ్చేది కొందరు 9 గంటలకు వస్తున్నారు, కానీ 11 గంటల 30 నిమిషాలకు వచ్చి 2 గంటలకే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ పేషెంట్లను అడిగితే ఒక్క డాక్టర్ కూడా లేడు అని అంటున్న వైనం. ఇక ఎవరు చూస్తారో, నిరుపేదల ప్రాణాలకు ఎవరు రక్షణ ఉంటారో తెలియకుండా ఉంది.